ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు. మరి ఈ మాటలు యెషయా ప్రవక్త రాస్తున్న మాటలుగా మనము చూస్తున్నాము. నీవు భయపడక్కర్లేదు అని ఎవరిని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అని చూస్తే సియోను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 54వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నీవు నీతి గల దానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా నుందురు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు మనం బాధించేవారిని మనకు దూరంగా ఉంచాలంటే మనమేం చేయాలి అని చూస్తే, లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనము, మిమ్మును బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది చాలా టఫ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా మనల్ని బాధించే వారిని బట్టి మనం ప్రార్థన చేయలేము. అసలు ప్రార్థన ఎలా వస్తుంది? నేనేం తప్పు చేయకపోయినా, వారి పట్ల నేను మంచిగానే ఉన్నా, వారు నన్ను ఎందుకు బాధిస్తున్నారని దుఃఖంలోనో వేదనలోనో, లేకపోతే కొంతమంది అయితే ఇంకా దూషణకు ప్రతి దూషణ చేయడము, కీడుకు ప్రతి కీడు చేయడము, ఇలా చేస్తూ ఉంటారు. వారి దేవుని బిడ్డలే కావచ్చు, కానీ వారికున్న ఆ కోపాన్ని అలా ప్రదర్శిస్తూ ఉంటారు. బాధించే వారిని నుండి మనల్ని దూరం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంటుండగా, అనేక మార్లు మనం ప్రార్థన చేయకపోగా వారితో తగువులాడకు వెళ్తూ ఉంటాము. వారిని తిడుతూ ఉంటాము, సనుగుతూ ఉంటాము, గొణుగుతూ ఉంటాము. వారితో మనము ఉండలేము. కానీ దేవుడే అంటున్నాడు, నీవు భయపడనక్కర్లేదు, నిన్ను బాధించే వారందరూ నీకు దూరంగా ఉంటారు. ఎప్పుడైతే నువ్వు నీతి న్యాయమును అనుసరించి నడుచుకుంటావో అప్పుడు బాధించే వారందరినీ నీ వశం నుండి విడిపిస్తాను, నీ దగ్గరికి రానివ్వను, నీకు దూరంగా ఉంచుతానని మాట్లాడుతున్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు 119వ కీర్తన రాస్తూ 21వ వచనంలో, నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించే వారి వశంలో నన్ను విడిచిపెట్టకము అని మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన న్యాయమును అనుసరించి నడుచుకుంటారో అప్పుడు దేవుడు వారి వశంలో మనల్ని చెయ్యడని ఇక్కడ కీర్తనకారుడికి, అంటే దావీదుకు తెలుసు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడేమో. ఇదే దావీదు 118వ కీర్తనలో కూడా మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో, యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను, నన్ను బాధించుటకు మనుషులు ఏమీ చేయలేరు. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటారో అప్పుడు బాధించేవారు మనల్ని ఏమీ చేయలేరట. వారు ఎంత బాధించినప్పటికీ అది మనకు నొప్పి కూడా కలగకుండా దేవుడే చేస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలో మనం తెలుసుకొని ఆ విధంగా నడుచుకున్నప్పుడు మనల్ని బాధించే వారిని దేవుడే దూరపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఆ మనుషులు బాధించేవారు ఏమి కూడా చేయకుండా దేవుడే తప్పిస్తాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ వాక్యము వారి జీవితాలలో నెరవేర్చబడాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.